తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ సక్షం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా దివ్యాంగుల సమ్మేళనం భీమవరంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తపనా ఫౌండేషన్ అధినేత బీజేపీ రాష్ట్ర నాయకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీలు అలరించాయి. వివిధ విభాగాల్లో ప్రతిభ చాటిన విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. పలు రంగాల్లో రాణిస్తున్న పలువురు దివ్యాంగులను నిర్వాహకులు సత్కరించారు. ఇద్దరు దివ్యాంగులకు వీల్ చైర్ లామినేషన్ మిషన్ ను సక్షం ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా తపనా చౌదరి మాట్లాడుతూ తపనా ఫౌండేషన్ ద్వారా తన సేవలు జిల్లాకే పరిమితం కాగా సక్షం ద్వారా దేశవ్యాప్తంగా దివ్యాంగులకు సేవలందించడం జరుగుతుందని తాను సక్షం ప్రతినిధి అని పేర్కొన్నారు. సేవ కాదు, అది వారి బాధ్యత, సామాజిక బాధ్యత. సేవ చేస్తున్నానన్నప్పుడు నేను ఏదో గొప్ప పని చేస్తున్నానేమో అనే భావన కలుగుతుంది. ఇది నా బాధ్యత. సమాజం నుంచి నేను చాలా తీసుకుంటున్నాను, నా చుట్టుపక్కల వారి నుంచి నేను చాలా తీసుకుంటున్నాను. వీటన్నిటి వల్లనే నేను ఈ స్థాయిలో ఉండగలిగాను, ఉంటున్నాను అనే భావన ఎప్పుడైతే మనలో ఉంటుందో బాధ్యత గుర్తొస్తుంది. ఈ రోజు కూడా ఈ కార్యక్రమానికి నేను వారు గౌరవకరంగా ముఖ్య అతిథి అన్నారు, కానీ నేను మాత్రం ఒక సక్షం కార్యకర్తగానే ఇక్కడికి వచ్చానని మీ అందరికీ తెలియజేయడం. సమాజంలో దృష్టికోణంలో మార్పు రావాలి, సకలాంగులందరిలో బాధ్యత గుర్తు రావాలి, దివ్యాంగులందరిలో స్ఫూర్తిని నింపాలి అనే లక్ష్యంతో పనిచేస్తూ వస్తోంది. తపనా ఫౌండేషన్ కి అఖిల భారత స్థాయిలో సేవ చేస్తున్న సక్షం కి ఉన్న ఒక చిన్న సంబంధం ఏమంటే, రెండు ఆర్గనైజేషన్లు కూడా 2008లోనే ప్రారంభమయ్యాయి. తపనా ఫౌండేషన్ ఏలూరు కేంద్రంగా ప్రారంభమైంది, సక్షం నాగపూర్ కేంద్రంగా ప్రారంభమైంది. సక్షం దేశవ్యాప్తంగా సేవ చేస్తుంది. తపనా ఫౌండేషన్ మన జిల్లా నుంచి నెమ్మదిగా మన శక్తి మేరకు పనిచేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. గత 15 సంవత్సరాలుగా తపన ద్వారా మనకున్న తపన ఏదైతే మన బాధ్యత నిర్వర్తించాలనే, సామాజిక బాధ్యత నిర్వర్తించాలనే తపనతో పనిచేస్తున్నామో దాని అందరికీ ఆశీర్వాదాలు అందిస్తూ సహకారాలు అందిస్తున్న దివ్యాంగులకు, సకలాంగులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి. తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్టు ఆంగ్ల అధ్యాపకురాలు విద్యార్థులకు అన్యమత బోధనలతో పాఠాలు చెప్పడం తీవ్ర దుమారం లేపింది. టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న ఆ కళాశాలలో ఇలాంటి ఘటన జరగడం పట్ల హిందూ సంఘాలు కళాశాల ఎదుట ఆందోళనకు దిగాయి. ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ నిర్మల్ కుమార్ ప్రియా స్పందించారు. కాంట్రాక్టు అధ్యాపకురాన్ని విధుల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ బీచ్ రోడ్ లో నేవీ మారథాన్ 2025 ను నిర్వహించారు. 42K, 21K, 10K, 5K విభాగాల్లో నేవీ మారథాన్ జరిగింది. ఈ మారథాన్ లో సుమారు 18,000 మంది రన్నర్లు పాల్గొన్నారు. ఈ మారథాన్ కు సుమారు 17 దేశాల నుంచి విదేశీ రన్నర్లు హాజరయ్యారు. 42K రన్ ను తూర్పు నౌకా దళాధిపతి సంజయ్ భల్లా, 21K రన్ ను సంజయ్ భల్లా సతీమణి ప్రియా భల్లా ప్రారంభించారు. 10K రన్ ను జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, 5K రన్ ను విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సంకంప్రత బాగ్చి ప్రారంభించారు. ఒక్క 5Kలో 10,000 మంది పాల్గొనడం హర్షణీయమని తెలియజేశారు.
వేల సంఖ్యలో పబ్లిక్ ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నారండి. 5 కిలోమీటర్ ఈవెంట్ చూస్తే 10,000 కంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి. చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ ఈవెంట్ లో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారని చూస్తున్నాను. ఈ ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ నడుస్తుంది. మన వైజాగ్ నగరానికి గర్వకారణం ఇటువంటి ఈవెంట్. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారని చూస్తున్నాము. ఇటువంటి ఈవెంట్ జరగడం వల్ల వైజాగ్ లో ఫిట్నెస్ కల్చర్ పెరుగుతుంది. ఇటువంటి పెద్ద ఈవెంట్ చక్కగా ఏర్పాటు చేసిన ఇండియన్ నేవీకి, అదేవిధంగా ఈ ఈవెంట్ లో ఏర్పాటు చేయడానికి సాయం చేసిన మన వైజాగ్ సిటీ పోలీస్ కి, సిబిఎంసీకి, జిల్లా యంత్రాంగానికి మరియు పాల్గొంటున్న రన్నర్స్ అందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు. ఆల్ ద బెస్ట్ వైజాగ్ నేవీ మ్యారథాన్ 2025. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరి డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవాలకు హాజరైన మంత్రి నారా లోకేష్ పాఠశాలకు పూర్తి సహకారం అందిస్తానని విద్యాశాఖ మంత్రిగా హామీ. పరకామణిలో చోరీకి పాల్పడ్డ నిందితుడికి గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు సహకరించాయి. ధ్వజమెత్తిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు చెల్లించి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి. వైసీపీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.